దాదాపుగా 16-17 నెలల ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు అభివృద్ధి అంటారు, మరోవైపు సంక్షేమం అంటున్నారు. ఈ రోజున వైజాగ్లో గూగుల్ డేటా, ఏఐ గూగుల్ డేటాకు సంబంధించి 1,33,000 కోట్ల పెట్టుబడులు, 2 లక్షల ఉద్యోగాలు చెప్పి మొన్న లోకేష్ గారు అయితే 16,000 పైచిలకు మెగా డిఎస్సి పోస్టులు కూడా ఇచ్చాను. ఇక మాకు యువతకు ఉద్యోగాలు ఇవ్వడం, అభివృద్ధి చేయడం, రాష్ట్రాన్ని నెంబర్ 1 నిలబెట్టడమే మా ధ్యేయం అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అసలు మొత్తం అంతా అరాచకం జరుగుతుంది, ప్రభుత్వ సంబంధించినటువంటి అన్నింటినీ కూడా ప్రైవేట్ పరంగా చేద్దామని, ప్రైవేట్ వాళ్ళకి దోపిడీ చేద్దాం అనుకుంటున్నారు అన్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఈ రెండు అలానే కాదు కానీ స్టెప్ బై స్టెప్ 1 by 1 చేసుకుంటూ వస్తున్నాడు. ముందు ఫస్ట్ ఏంటంటే ఫండ్స్ ప్రాబ్లం అండి. ఆ ఫండ్స్ ప్రాబ్లం కోసం ఆయన చూశారుగా, దాదాపు ఇప్పుడు వచ్చిన తర్వాత 10-15 సార్లు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళారు. ప్రతి వాళ్ళని కలిసి వస్తున్నాడు. మరి ప్రధానమంత్రిని కానీ, మరి అట్లాగే ఆర్థిక మంత్రిని కానీ వాళ్ళని కలిసి వాళ్ళ నెగోషియేషన్ చేస్తే ఈ 15 సార్లు ఇవాళ రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు వచ్చిన రిజల్ట్ కాదు అది. వీళ్ళు అనుకుంటారు ఏం చేయట్లేదు. ఇంత కష్టపడితే ఇవాళ గూగుల్ రాని, మరి భోగారం ఎయిర్పోర్ట్ అనేది 2 సంవత్సరాలు ఏది ఈ గవర్నమెంట్ రాగానే ఫస్ట్ లోనే చెప్పాడు మోడీ, బ్రహ్మాండమైన ఏషియాలో నెంబర్ 1 ఎయిర్పోర్ట్ చేస్తానని. దానికి రిజల్ట్ ఈ గూగుల్ కంపెనీ. ఎందుకంటే దాదాపు పర్ డే 3 to 4 lakhs పీపుల్ అక్కడ రన్ అవ్వాలి ఎయిర్పోర్ట్ లో. అంటే ఇటువంటి కంపెనీలు వస్తేనే అక్కడ సర్వైవ్ అవుద్ది. అందుకని ఫస్ట్ ఏంటంటే వైజాగ్ మీద కాన్సన్ట్రేషన్ చేశారు. నెక్స్ట్ అమరావతి మీద చేస్తారు. అమరావతి ఏంటంటే ప్రజెంట్ అక్కడ పెట్టడానికి మౌలిక వసతులు ఏమి లేవు. రోడ్ కావాలి, వాటర్ లైన్ కావాలి, డ్రైనేజ్ కావాలి, కరెంట్ కావాలి. 1 సంవత్సరం 2 ఏళ్ళు పోతే ఇవన్నీ అక్కడ వస్తాయి. వచ్చినప్పుడు అప్పుడు ఈ కంపెనీలు నెక్స్ట్ ఫేజ్ లో వస్తాయి. ఇప్పుడు ప్రతి వాళ్ళు, నేను బయట ఏంటంటే చాలా మంది దగ్గర మొత్తం తీసుకెళ్ళి జగన్ కూడా అక్కడే పెట్టాడు, సేమ్ చంద్రబాబు కూడా అక్కడే పెడుతున్నాడు అనే అపోహ క్రియేట్ చేస్తున్నారు. పెడుతున్నాడంటే ఎక్కడ మౌలిక వస్తువులు ఉంటే అక్కడికి వస్తారు సార్ కంపెనీ వాళ్ళు, అంతే కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి పెట్టమంటే ఇక్కడ ఏం లేకుండా ఎలా పెడతాం? పెట్టరు కదా కంపెనీ. అందుకని దాన్ని వచ్చే కంపెనీలు పోగొట్టుకోకుండా ఇప్పుడు దానికి ఎంతమంది పోటీ పడ్డారు అది ఎవరికి తెలియదు. ఇదే గూగుల్ కంపెనీకి గుజరాత్ వాళ్ళు పోటీ పడ్డారు, అట్లా కర్ణాటకలో పోటీ పడ్డారు. కానీ ఈయన ఇన్నిసార్లు తిరగబట్టి ఆ కంపెనీని తెచ్చుకోగలిగాడు విత్ మోడీ సపోర్ట్. 100% సపోర్ట్ ఉంది మోడీ. అది మాత్రం విదేశాల్లో ఉన్న దాని తర్వాత అతిపెద్ద రెండవ అసలు యాక్చువల్ గా నిన్న వాళ్ళు ఏమైనా చేసింది 10 బిలియన్, ఏది 3 days బ్యాక్. నిన్న మార్నింగ్ ఏమైనా చేస్తారు $15 billion, అంటే 1,25 lakhs crores. అంటే మన మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే వాళ్ళు అంత అమౌంట్ వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. అది గమనించండి. మీరు అన్నట్టు కదా సార్, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంటుంది పెట్టుబడిదారులకు కానీ, లేకపోతే వ్యాపారవేత్తలకు కానీ. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో ఆయన ఏదో 3 రాజధానులు అన్ని చోట్ల అభివృద్ధి చేయాలి అది అని చెప్పి ఆయన ఏమైనా ప్రయత్నాలు చేశారా లేదా అని జనాలకు తెలుసు. సో దాని రిజల్ట్ కూడా మొన్న ఎన్నికల తర్వాత తెలిసింది. కనీసం సమీక్ష చేసుకోకపోగా ఇంకా ఏదో ఒకటి చిన్న లిక్కర్ కల్తీ మద్యం అమ్మకాలని అదను ఇదను ఏదో ఒక విధంగా. అంటే ఏంటంటే అవతలాళ్ళు చేసే పనుల్ని తట్టుకోలేక దాన్ని డైవర్షన్ కోసం ఏదో ఒక ఎలిగేషన్ తేవాలి స్టేట్లో. ఇప్పుడు ఇది ఇవాళ కాదు, మీరు గత 16 నెలల నుంచి చూడండి. ఎక్కడ ఏదన్నా కొంచెం మంచి ఇది వస్తుంది అనుకుంటే ఇది పేరు వేరేది ఆ టాపిక్ తీసుకొచ్చి దాన్ని అల్లరి చేసి రోడ్ల మీద రావటం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక అవన్నీ పట్టించుకోవాలని చంద్రబాబు టైం లేదు. సరే వాళ్ళ బాళ్ళని వాళ్ళకి వెళ్తారు. ఈయన ఏంటంటే ప్రతిదీ కూడా రూల్ ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ కూడా నాకు సంబంధం లేదు, సిట్ వేసాను లేదో అది తప్ప రైట్ అనేది వాళ్ళు దాన్ని క్లారిఫై చేస్తారు. కానీ అదే సిట్ నివేదికలో ఈ రోజు జోగి రమేష్ గారి వాట్సాప్ చాటింగ్ అంతా బయటపడుతుంది. ఆ జనార్దన్ రావు ఏదైతే సిట్ ఉన్నాడో అతను చాలా స్పష్టంగా అసలు మేము గత 5 ఏళ్ల కాలంలో మేము చేసిన మాట వాస్తవం అండి, తర్వాత ఈ ప్రభుత్వం వచ్చాక మేము భయపడి ఆపేసి ఆఫ్రికా వెళ్ళిపోయాను నేను, మళ్ళీ అక్కడ నుంచి నాకు కావాలని తీసుకొచ్చారు, ఇక్కడ ఏదో ఒక విధంగా మీరు చెయ్యాలి, అది కూడా తంబళ్ళపల్లి లాంటి నియోజకవర్గంలో. నేను అక్కడ వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వ్యక్తి ఉన్నాడు కాబట్టి తొందరగా జనాల్లో స్ప్రెడ్ అయిపోద్ది అని చెప్పి ఇంత ప్లాన్ ప్రకారం వీళ్ళు చేసే ఈ అరాచకానికి బదులు చేస్తున్న ప్రభుత్వం పనితీరుకి సపోర్ట్ లేకపోతే ఏదైనా మద్దతు ఇవ్వడం లాంటివి చేయొచ్చు కదా సార్. నిజంగా ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వడం. మద్దతు అంటే ఇప్పుడు మా మద్దతు పార్టీ డౌన్ఫాల్ అవుతుంది కదా, దాన్ని పెంచుకోవడం కోసం ఏదో విధంగా ఈ బురద జల్లాలి అని తప్పితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే ఆయనకి ఈ పాలసీ మ్యాటర్స్ ఇవన్నీ పట్టవండి. ఆయన ఎంతసేపు ఏంటంటే మనకు ఒక కేడర్ ఉందని చెప్పుకున్నాడు కదా ఫస్ట్ నుంచి, మీకు తెలిసిందే కదా. నాకు ఎప్పుడు 40% ఉంది, నా కేడర్ నాకు ఉంది. ఆ లాస్ట్ టైం ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు కూడా ఆయన అదే మాట్లాడారు, మా కేడర్ మాకు ఉందని, ఇది నథింగ్ అని, ఇది మాకు నథింగ్ అని. అలాగేంటి ఆ ఓటింగ్ పోగొట్టుకోకుండా వాళ్ళని కాపాడుకుంటున్నాడు. తెలుస్తున్నాయి. ఇది ఇప్పుడు ఇది ఎవరు నమ్మాలి? ప్రజలు నమ్మాలి.
ఆయన చెప్పేది కరెక్టా, ఈ చంద్రబాబు గారు చెప్పేది కరెక్టా అని ప్రజలు ఆలోచించుకుని విశ్వసనీయతను బట్టి దాన్ని బట్టి వెళ్ళాలి. చివరిగా ఈ రోజున లోకేష్ గారు ప్రభుత్వ ఉద్యోగాలు ఏది మగాడి చేసి 16,000 పోస్టులు నిన్న సంతోషంగా వాళ్ళందరూ కూడా జాయినింగ్ అయ్యారు. సో మరోవైపు నుంచి గూగుల్ డేటా ఇలాంటి దాదాపు 2 లక్షల పైచిలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. ఇంకా మీరు అన్నట్టుగా అమరావతిలో CRDA కార్యాలయం 7 అంతస్తుల భవనం, శాశ్వత భవనం ఓపెన్ చేయడం కానీ, ఇంకా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముందడుగు పడింది అనుకోవచ్చు అంటారు. దాదాపు 100%. నేను చెప్పానుగా, ఆయన ఈ 10-15 సార్లు తిరగబట్టి ఢిల్లీ ఇవాళ ఇవన్నీ స్టార్ట్ అయినాయి. ఇక డౌట్ లేదు, 2 సంవత్సరాల్లో పిచ్చ రిజల్ట్ చూస్తారు, మామూలు రిజల్ట్ కాదు. అదేంటంటే ఇప్పుడు కనపడదు. సో సంక్షేమం అది కంపల్సరీ. సంక్షేమం అనేది మస్ట్ ఇవ్వాలి, సంక్షేమం కూడా. ఎందుకంటే ఆ బ్యాలెన్స్ చేయాలి, ఉన్నవాడికి లేనివాడికి ఆ బ్యాలెన్స్ చేయడం కోసం సంక్షేమం పెట్టుకున్నాడు ఆయన. దాంతోపాటు అభివృద్ధి. వైసీపీ నాయకులు అంతా చెప్పిన జనాలు నమ్మరంటారా? నమ్మటం అంటే వాళ్ళ బాణలో వాళ్ళు వెళ్తారండి. మనం వాళ్ళని విమర్శించడానికి ఇప్పుడు నేను అన్నాక ఫస్ట్ ఒకటే చెప్పా కదా, అది ప్రజలు నిర్ణయించుకోవాలి. ఎవరు కరెక్ట్గా చేస్తున్నారు, ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అనేది ప్రజలు నిర్ణయించుకోవాలి. అంతేగాని మా బొట్టడం ఇవ్వడం చేత ఉపయోగం లేదు. అది అమలు పరిస్థితి అన్ని సక్రమంగా చేస్తున్నారు ఒకటి. వీళ్ళు జగన్ అనేది అసెంబ్లీకి రాకోకుండా రోడ్ల అమ్మటి తిరిగి చిందరబందరు చేస్తున్నారు రాష్ట్రాన్ని. జోగి రమేష్ని ఎంపడే అరెస్ట్ చేసి జైల్లో పెట్టి మామూలు కొట్టుడు కొట్టకూడదు. నేను డిపార్ట్మెంట్లో ఉంటే వాడికి ఎలా చూపించాలో అలా చూపించేవాడిని. నేను సామాన్య మనిషిని అయిపోయాను. ఆధారాలు కూడా ఉండాలి కదా. ఆధారాలు ఉండే మీరు అడుగుతుంటే క్వశ్చన్లు వేస్తుంటే వాడు ఏదో వేరే సమాధానం చెప్తున్నాడు. మీరైనా రావచ్చు అంటే అవసరం అయితే పని ఉండేది. డైలాగ్ మళ్ళీ ఇచ్చేస్తున్నాడు, పక్క సైడ్ మళ్ళీ ఇచ్చేస్తున్నాడు. అంత పిచ్చోళ్ళు లేరు జనాలు ఉన్నారా దేశంలో? అంత పిచ్చోళ్ళు ఉన్నారా? వాట్సాప్ లో ఏం మాట్లాడాడు, చాటింగ్ మొత్తం కనబడతానే ఉంది. ఇప్పుడు కేవలం ఏదో ఒక విధంగా బురద చల్లాలి, లేకపోతే ఈ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత తేవాలి అంటే మీరు నిజంగా ఉన్న వాస్తవాలు చెప్పాలి. కానీ లేని దాన్ని క్రియేట్ చేసి లేకపోతే కల్తీ లిక్కరు, దానివల్ల ప్రజల ప్రాణాలు పోవాలి. వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి డబ్బు సంపాదితమే. వైఎస్ పార్టీలకు మొత్తం 151 మందిలో ఒక 50 మంది ఉంటారే మంచోళ్ళు, అందరూ దొంగలే. అంతే, అందరూ దొంగలే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ రోజు నేను అసలు నిలదీస్తాను, కాలర్ పట్టుకుంటాను, చంద్రబాబు అసెంబ్లీ రాకుండా రోడ్లు అమ్మటాను భాగవతం. ప్రజలు మర్చిపోతే అసెంబ్లీకి వచ్చి అడుగు అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. హక్కు లేదా? రానిరేంటి వీళ్ళు? పక్ష హోదా ఇవ్వండి అంటాడుగా. పచ్చిపోతే హోదా ఇస్తారు, ప్రజలు ఇస్తారు. వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యారంటే ప్రజలు ఇచ్చిన ఓట్లు అయితేనే ముఖ్యమంత్రి అయ్యవు, లేకపోతే నువ్వు అవ్వగా. మరి అదే లచ్చుకోలు మాటలు మాట్లాడతావంటే నువ్వు సైకో అంది. అందుకే జగన్. కానీ అంటే ఈ రోజున ఒక పక్కేవో ఈ వయసులో కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా నేను ఆ పరిశ్రమ తేవాలి, ఈ ఉద్యోగాలు కల్పించాలి, లేకపోతే ఇట్లా ఈ అభివృద్ధి చేయాలి అని చెప్పి ఈయన పరుగులు పెడుతుంటే ఎంతసేపు వెనక్కి లాగడమో లేకపోతే బురద చల్లడమో ఇది ఎంతవరకు భావ్యం అంటావు? రాజకీయం పరంగా కాదు, వైఎస్ పార్టీ సినిమా పరిశ్రమకు సంబంధించి కూడా యూట్యూబ్ ఛానల్లో నానా చండాలం చేస్తున్నారు. ఆ యూట్యూబ్ ఛానల్ సిస్టమ్ కూడా వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ అది కూడా తీసుకొస్తారు, కంగారు పడవద్దు. అది ఏది సంవత్సరం లోపల ఎలక్షన్ సంవత్సరం ఉందనక జగన్ గారిని లోపల వేస్తారు, గ్యారంటీ చెప్తున్నా. వైజాగ్ లో గూగుల్ కంపెనీ కూడా వచ్చింది కదా మనకి. ప్రపంచంలో రెండోది అంట అది. ఫస్ట్ ఏమో అమెరికాలో ఉంది, రెండోది ఇండియాలో మన ఆంధ్రాలో వైజాగ్లో పెట్టారు. అట్లాంటివి 4-5 ప్రొడక్ట్స్ వస్తే మన యూత్ అందరికి మనకి బెనిఫిట్గా ఉంటుంది. అంటే ఈ రోజు ఫుడ్ చూసుకోకూడదుగా, ఫ్రీలు అన్నీ ఇచ్చి మనకి జీవితం లాంగ్ టర్మ్ చూసుకోవాలి. లైఫ్ అనేది ఈ రోజు మనం తినేస్తే అయిపోద్ది, 10,000 ఇస్తే. ఈ లాంగ్ టర్మ్ కంపెనీలు వస్తే బెనిఫిట్ అవుద్ది అనేది ఒక ఐడియా. ప్రజెంట్ అయితే ఓకే, బాగానే ఉంది. మీరు అన్నట్టుగా అంటే గూగుల్ సంస్థ ద్వారా దాదాపు 1,33,000 కోట్ల రూపాయల పెట్టుబడులు కానీ లేదా 22 లక్షల పైచిలకు ఉద్యోగ అవకాశాలు అని చెప్పి మనం చూస్తున్నాం. ఎక్కడ అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సార్ 16,000 పైచిలకు ఉపాధ్యాయ పోస్టులు కానీ, డిఎస్సి, మెగా డిఎస్సి కానీ, లేదా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ ఉద్యోగాలను కూడా తీసుకురావాలనే సంకల్పం కాదు. దీనికి అడుగును అడ్డుపడటం ఎంతవరకు న్యాయం అంటారు? అంటే ఇదంతా ప్రైవేట్ పరంగా చేస్తున్నారు, లేకపోతే అది చేస్తున్నారు. ఈ పీపీపీ పద్ధతి అనేది ఎలా చూడాలి? అట్లా కాదండి, ఒక మనిషి ఆపోజిట్లో ఉన్నాడని నువ్వు ఏది చేసినా ఒప్పుకోరు. నేను చేసిందే కరెక్ట్ అంటారు ఎవరి కాళ్ళు. ఇప్పుడు మీరున్నారు, మీరు చేసేది పర్ఫెక్ట్ అంటారు. నేను జనాల దగ్గరికి వెళ్ళి అన్నీ అడుగుతున్నాను అంటారు. కానీ దీనివల్ల మైనస్ అనేది కూడా కొంత ఉంటుంది. అందుకే ప్రతి మనిషి మైనస్ ప్లస్లు ఉంటాయి కదా. అది సో అంతేగాని అంటే మంచిని చూడలేమంటారా? అంటే కళ్ళ ముందు కనపడుతుంది కదా, కనిపించిన కొంతమంది చూడలేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.